హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెన్నైకి వచ్చినాను మా అన్న వాళ్ళ ఇంటికి. మా పిల్లలు కూడా చిన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు. ఫస్ట్లో వచ్చి చేరినారు కాబట్టి మా అన్న వదిన చూపిస్తాను. కష్టార్జితంతో నలుగురు పిల్లల్ని ఊరగాయ బిజినెస్తో ఎంతోమంది చుట్టాలకు అన్నాలు వేసి మంచి పేరుతో సుబ్రహ్మణ్యం నాయుడు, నూకల సుబ్రహ్మణ్యం నాయుడు కడియాలలో ఆడబడుసు కృష్ణవేణి ఫస్ట్ మెడ్రాస్కే వాళ్ళ అమ్మగారితో చేరింది. మా బంధువర్గంలో మంచి కుటుంబం. మాకు ఆపొద్దుటికి పొద్దుటికి వగదేయలేదు ఈ కడియాలోళ్ళు. అందుకే నేను కడియాలోళ్ళ ఇంటికి కోడలైనాను. చూడండి, మా అన్న ఈరోజు కూడా ఆయన కష్టార్జితంతో 2 కొడుకులు 2 కోడళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బాగుండారు. నెమ్మది గుణం ఉంటే కూడా వద్దు, నా కష్టార్జితంతో నేను బతుకుతానని ఎంత బాగా బిజినెస్ అనమాట. ఊరగాయ బిజినెస్ మెడ్రాస్లో పల్లవరం. వీళ్ళే ఫస్ట్ ఇల్లు కట్టింది. మళ్ళీదా మా అన్న వాళ్ళంతా వచ్చింది కూడా, వీళ్ళ తరఫున కూడా వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్నని చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను గౌరవించాలన్నట్టు నిరూపించుకున్నారు. నూకల కృష్ణనాయుడు, నూకల దేశమ్మ. నా పెళ్ళైన కొత్తలో మరవలకు వచ్చింది మంచి పేరు మా ఫ్యామిలీలో కూడా. ఈమె చిన్న కూతురు, వీళ్ళ ఫ్యామిలీస్ చిన్న కూతురు బిడ్డలు సింగపూర్లో ఉండారు. అందరూ బాగుండారు, ఎవరికి ఏం ఇబ్బందులు లేదు. ధరణి, చంద్ర, నా కొడుకులకు కూడా చాలా ఇష్టం. లక్ష్మి, పద్మ చాలా బాగుంటుంది ఇక్కడ. అన్నోళ్ళు వీళ్ళు అంతా ఒకే చోట ఉంటారు. ఈ దాంపత్యం ఎప్పుడు చల్లగా 100 ఏళ్ళు వర్దెళ్ళాలి. ఇలాంటి ఆశీస్సులు మాకు కూడా కలగాలి. మనందరి మీద ఈ దాంపత్యం, ఈ దంపతుల ఆశీస్సులు కలగాలని ఇదే మాదిరి ఉండాలి. ఫ్రెండ్షిప్ మాదిరి ఉంటారు భార్య భర్త కూడా. వీళ్ళు నా చిన్న కొడుకు కూడా బాగా ఇష్టం వీళ్ళంటే. పెద్ద కొడుకు ఇష్టం. మాకంతా మా ఫ్యామిలీలో అందరికి కూడా ఇక్కడికి వస్తేనే తృప్తిగా ఉంటుంది. నవ్వాక ఇష్టమేనక్క, చాలా సంతోషం. బిజినెస్ బాగుంటుంది, మంచి ఏరియా అనమాట ఇది. ఎదురుగానే కళ్యాణ మండపం, మంచి ప్రశాంతమైన గాలి. ఫస్ట్లోని ఈయన టెంకాయ చెట్లు పెట్టి ఈడ ఇల్లు పెట్టి 2 కాపురాలు ఇచ్చి ఇదంతా బిజినెస్ చేస్తున్నారంటే గ్రేట్. ఊరగాయ బిజినెస్తో కష్టార్జితంతో 4 పిల్లలకు కొదవ లేకుండా సాకి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినారు. మనం కూడా ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలని మరీ కోరుకుంటూ ఈరోజు వీడియోస్ పూర్తి చేస్తున్నాను. అందరూ పడ్డారు. చిన్న కొడుకు మనోరాలు అందరూ ఫ్యామిలీ బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఈ కాలం పిల్లలు పుట్టడమే కష్టం. ఆ కాలంలో 4 పిల్లల్ని సులభంగా దేవుడిచ్చినాడు వీళ్ళకు. అందరూ బాగుండారు. మా పిల్లలకు చాలా ఇష్టం వీళ్ళంటే. ఈ లక్ష్మి సంతోషం.